ముందుగా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నూతన ఉత్సాహంతో అనేక విజయాలు సాధిస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదిగే స్థాయిలో ఉండాలని, అన్ని కుటుంబాలు కూడా ఆ దిశలో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో బీజేపీ కార్యాలయం పైన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొద్దిమంది దాడి చేశారని, దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకత్వం గాంధీ భవన్ పైన దాడి చేయడానికి దాడులు చేస్తున్నటువంటి ప్రక్రియ వాళ్ళందరూ ఖండిస్తున్నటువంటి వార్తలు నేను ఈరోజు ఖమ్మంలో మదిర నియోజకవర్గంలో ఎరుపాలెం మండలంలో కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. దురదృష్టం ఏంటంటే హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు అనుకుంటాను, రమేష్ బిదూరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ తను గెలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పైన కామెంట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు, సరే నాకు ఆ మాటలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, దాన్ని భారతీయ సంస్కృతి పైన, సాంప్రదాయాలపైన, భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వం, దేశంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఇటువంటి దిగజారుడు పరిస్థితుల్ని, దేశ సంస్కృతిని దిగజార్చే విధానంలో భారతీయ జనతా పార్టీ పోలుతున్నదికి సిగ్గుపడాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా ముక్త కంఠంతో ఖండించారు. ఇది స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యురాలు గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది ఈ దేశం మీద ప్రేమ, భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. సో అటువంటి పరిస్థితుల్లో క్షణికావేశాల్లో కొద్దిమంది యువజన కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన